అందరికీ నమస్కారం. నేను స్వప్న కొట్టపల్లి. ఈరోజు వీడియోలో పన్నీర్ మసాలా కర్రీ గురించి మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈరోజు వీడియోలో పన్నీర్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తారో మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ముందుగా ఒక కళాయి తీసుకొని అందులో ఎండు కొబ్బరి, వాటర్ మిలన్ సీడ్స్, కొన్ని మిరియాలు, ఒక చెంచా ధనియాలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఒక చెంచా గసగసాలు కూడా వేసుకొని అన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ బాగా వేగిన తర్వాత ఒక గిన్నెలో పక్కకు తీసి పెట్టుకోవాలి. వీటిని గ్రైండ్ చేసుకోవాలి వాటర్ వేయకుండా. మరోవైపు కళాయి పెట్టుకొని ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. ఇందాక వేయించి పెట్టుకున్న ఎండు కొబ్బరి, గసగసాల మిశ్రమాన్ని వీడియోలో చూపిస్తున్నట్టు పొడి చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో ఒక చిన్న అల్లం ముక్క, 4 వెల్లుల్లిపాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత పుదీనా, కొత్తిమీర కూడా కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో 1 లేదా 2 పచ్చిమిర్చి ముక్కల్ని కట్ చేసి వాటిని కూడా ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దాన్ని పక్కకు తీసి పెట్టుకొని చల్లారిన తర్వాత ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్న ఎండు కొబ్బరి, గసగసాల మిశ్రమంలో వేసి మొత్తాన్ని వాటర్ వేసి పేస్ట్లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు చల్లారిన తర్వాత ఉల్లిపాయ మిశ్రమాన్ని ఆ ఎండు కొబ్బరి మిశ్రమంలో వేసి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కళాయి పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత ఒక చెంచా షాజీరా, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, 2 లవంగాలు, ఒక ఇలాచీ వేసి అది వేగిన తర్వాత ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసి కలుపుతూ ఉండాలండి. స్టవ్ సిమ్లో పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టు మెల్లిగా అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి కలుపుకోవాలి. ఇక్కడ మీరు వేయాలనుకుంటే గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కొద్దిసేపు కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక 3 నిమిషాలు అలా దాన్ని ఫ్రై చేసుకోవాలి. మూత తెరిచి చూస్తే ఇలా ఆయిల్ సపరేట్ అయి ఉంటుంది. ఇప్పుడు దీన్ని అడుగంటనీయకుండా ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా పెరుగుని తీసుకుని దాన్ని బాగా బీట్ చేసుకున్న తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని పెరుగుని ఈ మిశ్రమంలో యాడ్ చేసుకొని బాగా కలపాలి. పెరుగు బాగా ఇందులో కలిసిపోయేలాగా బాగా కలపాలి వీడియోలో చూపిస్తున్నట్టు. ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అలాగే వదిలేయాలి. స్టవ్ సిమ్లోనే పెట్టుకోవాలి. తర్వాత మూత తెరిచి చూస్తే ఆయిల్ ఇలా సపరేట్ అయి ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకొని 1/2 గ్లాస్ వాటర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇలా కలుపుతూ ఉండాలి. ఒకసారి బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు అలా దాన్ని బాగా ఉడకనివ్వాలి. తర్వాత మూత తెరిచి చూస్తే ఇలా ఉంటుందండి. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకొని ఇందులో కట్ చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. పన్నీర్ని ఎప్పుడైనా కర్రీ ప్రిపేర్ చేయడం అయిపోయే 5 మినిట్స్ ఆర్ 3 మినిట్స్ ముందు యాడ్ చేసుకోవాలి. పన్నీర్ని ఎక్కువగా కుక్ చేయడం వల్ల రబ్బర్లా హార్డ్గా తయారవుతుందండి. అందుకే దాన్ని ఎక్కువసేపు కుక్ చేయొద్దు. పన్నీర్ని ఒకసారి యాడ్ చేసిన తర్వాత మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే అండి, ఎంతో రుచిగా ఉండే హైదరాబాదీ పన్నీర్ మసాలా కర్రీ రెడీ. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.